ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇయాల ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం ఇవ్వనటువంటి పార్టీలు ఉండి ఏక లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఎక్కడికన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే యాక్సిడెంట్ అయితే లక్షలు ఖర్చు అయితే ఏమొస్తున్నది ప్రభుత్వం నుంచి ఒకసారి ఆలోచించాం. దవాఖానకు పోయేటట్టుందా సర్కారు దవాఖానకు? ఆడికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. మరి సర్కారు దవాఖానలో అవకాశం ఇయ్యరు, ప్రైవేట్ దవాఖానకు పోదామంటే స్తోమత లేదు. ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆ పరిస్థితి మారాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి, అది కూడా మీ ఆడబిడ్డ రావాలి. ఎందుకంటే ఒక తల్లికి తెలుస్తుంది బిడ్డ చదువుకోవాలంటే ఎంత తల్ల తిరుగుతుందో ఒక తల్లికి తెలుస్తుంది. నాకెవరికన్నా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగుంటుందో ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుస్తుంది. కాబట్టే ఇవాళ నేను ఒక అడుగు ముందుకేసిన, ఎవరి మీద నమ్మకంతో? మా తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసిన. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో మార్పు రాలే. ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త పార్టీతోని మార్పు తీసుకొని వస్తాం. ఇవాళ సంగారెడ్డిలో ఇంత చరిత్ర ఉన్న సంగారెడ్డిలో నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే, నన్ను ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఇదే తెలంగాణ తెల్లాపూర్ శాసనం దగ్గర నన్ను కట్టేసి రాళ్లతో కొట్టానని కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఏదేదో స్టేట్మెంట్ కోసం చెప్తలేను, బాధతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా.